కొత్త పడవస్కంలో 247, పాత పడవస్కంలో 245. కృతజ్ఞతన్ తల వంచి నాదు జీవము అర్పింతును, లేదేక నేయివీల అర్పింతును, నన్నే నీకు అర్పింతును, నన్నే నీకు. దూరమైతే నీ ప్రేమ మరచి నేరేపితే నీ గాయము, దూరమైతే నీ ప్రేమ మరచి నేరేపితే నీ గాయము, దూరముగా నిక వెళ్ళ జాల కూర్చుండేదా నీ చెంతనే, దూరముగా నిక నెల్ల జాల కూర్చుండేదా నీ చెంతనే. కృతజ్ఞతన్ తల వంచి నాదు జీవము అర్పింతును, లేదేక నేనేవిల అర్పింతును, నన్నే నీకు అర్పింతును, నన్నే నీకు. ఆకర్షించే లోకాశాలన్నీ లోక మహిమా నడ్డాగించు, ఆకర్షించే లోకాశాలన్నీ లోక మహిమా నడ్డాగించు. కోర్కెలన్నీ క్రీస్తు ప్రేమకై నిక్కముగా త్యాజింతును, కోర్కెలన్నీ క్రీస్తు ప్రేమకై నిక్కముగా త్యాజింతును. కృతజ్ఞతన్ తల వంచి నాదు జీవము అర్పింతును, లేదేక నేనివీల అర్పింతును, నన్నే నీకు అర్పింతును, నన్నే నీకు. తారములా నీ ప్రేమ నాకై వర్ణింపను అసఖ్యము, తారములా నీ ప్రేమ నాకై వర్ణింపను అసఖ్యము. నిరంతరము సేవించినాను తీర్చాలేను నీ రుణము, నిరంతరము సేవించినాను తీర్చాలేను నీ రుణము. కృతజ్ఞతన్ తల వంచి నాదు జీవము అర్పింతును, లేదేక నేనేవిల అర్పింతును, నన్నే నీకు అర్పింతును, నన్నే నీకు. లోకముకై జీవించనింక నీ కొరకై జీవింతును, లోకముకై జీవించనింక నీ కొరకై జీవింతును. నీ కర్పింపన్ నేవేను దీయన్ నీ కొద్దినా జీవితము, నీ కర్పింపన్ నేవేను దీయన్ నీ కొద్దినా జీవితము. కృతజ్ఞతన్ తల వంచి
నాదు జీవము అర్పింతును లేక దేవిల అర్పింతును నన్నే నీకు అర్పింతును నన్నే నీకు చింతించిది గత పాపములకై ఎంతో నేను ఏడ్చుచుంటి చింతించిది గత పాపములకై ఎంతో నేను ఏడ్చుచుంటి కృతజ్ఞతతో సమర్పింతును బ్రతుకంతయు నీ సేవకై కృతజ్ఞతతో సమర్పింతును బ్రతుకంతయు నీ సేవకై కృతజ్ఞతను తల వంచి నాదు జీవము అర్పింతును లేక నిలివీర అర్పింతును నన్నే నీకు అర్పింతును నన్నే నీకు. 104వ పాట పాడుకుందాం. చివరగా 104వ పాట పాత బడవస్కంలో 102, పాత దాంట్లో 102, కొత్త బడవస్కంలో 104. నా ప్రాణ ప్రియుడ యేసురాజా అర్పింతును నా హృదయార్పణ. 104, 102. నా ప్రాణ ప్రియుడా యేసురాజా అర్పింతును నా హృదయార్పణ. విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా అద్భుత కరుడా ఆలోచన ఆచార్య సమాధాన ప్రభువా అద్భుత కరుడా ఆలోచన ఆచార్య సమాధాన ప్రభువా బలవంతుడా బహుప్రియుడా మనోహరుడా మహిమారాజా స్తుతించేదన్. బలవంతుడా బహుప్రియుడా మనోహరుడా మహిమారాజా స్తుతించేదన్. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ. విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా విమోచన గానములతో సౌందర్య ప్రేమ స్తుతులతో విమోచన గానములతో సౌందర్య ప్రేమ స్తుతులతో నమస్కరించి ఆరాధింతును నే పాడేదను నా ప్రభువా. నమస్కరించి ఆరాధింతును
హర్షింతును నే పాడేదను నా ప్రభువా నా ప్రాణ ప్రియుడా యేసు రాజా. అర్పింతును నా హృదయార్పణం గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపక తల్లి మరచునా. గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపక తల్లి మరచునా. మరచిన గాని నీవెన్నడు మరువావు విడువవు ఎడబాయవు కరుణారాజా. మరచిన గాని నీవెన్నడు మరువావు విడువవు ఎడబాయవు కరుణారాజా. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా. అర్పింతును నా హృదయార్పణ రక్షణాలంకారములను అక్షయమగుని ఆహారము. రక్షణాలంకారములను అక్షయమగుని ఆహారము. రక్షకుడా నా కొసగితివి దీక్షతో నిన్ను వీక్షించుచు స్తుతింతును. రక్షకుడా నా కొసగితివి దీక్షతో నిన్ను వీక్షించుచు స్తుతింతును. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా. అర్పింతును నా హృదయార్పణం నీ నీతిని నీ రక్షణను నా పెదవులు ప్రకటించును. నీ నీతిని నీ రక్షణను నా పెదవులు ప్రకటించును. కృతజ్ఞతాస్తుతులతోడా నీ ప్రేమను నే వివరింతును విమోచక. కృతజ్ఞతాస్తుతులతోడా నీ ప్రేమను నే వివరింతును విమోచక. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా. అర్పింతును నా హృదయార్పణ వాగ్దానములు నాలో నెరవేరెను. విమోచించి నాకిచ్చితివే వాగ్దానములు నాలో నెరవేరెను. విమోచించి నాకిచ్చితివే పాడేదను ప్రార్థింతును. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పాడేదను ప్రార్థింతును. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా. అర్పింతును నా హృదయార్పణ విరిగి నలిగిన ఆత్మతోను హృదయపు
పూర్వక ఆరాధనాతో సత్యముగా విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనాతో సత్యముగా నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ. దేవుని వాక్యంలో నుండి ఆరాధన కొరకై కొన్ని మాటలు చదువుకుందాం. కీర్తన 116 కీర్తన, కీర్తనల గ్రంథం 116 కీర్తన 12వ వచనంలో, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లింతును. దేవుడు దావీదుకి అనేకమైనటువంటి ఉపకారాలు దేవుడు చేస్తూ వచ్చినాడు. దేవుడు ఉపకారం చేసేటువంటి దేవుడు కాబట్టి దావీదు ఎడల కూడా దేవుడు అనేకమైనటువంటి ఉపకారాలు చేస్తూ వచ్చినాడు. అందుకే 103వ కీర్తన 2వ వచనంలో ఏమంటాడంటే, 103వ కీర్తన 2వ వచనంలో, నా ప్రాణమా యెహోవాను సన్నిధించము, ఆయన చేసిన ఉపకారములో దేనిని, కాబట్టి దేవుడు చేసిన ఉపకారములో దేనిని మరవకమని చెప్పి తన ఆత్మతో మరి దావీదు మాట్లాడుతూ వస్తున్నాడు అనమాట. దేవుడు తన ఎడలు చేసిన మేలులు ఉపకారాలన్నింటిని బట్టి దావీదు దేవుని ఎంతగానో ఆరాధిస్తూ వస్తున్నాడు అన్నమాట. కాబట్టి నా ప్రాణమా యెహోవాను సన్నతించము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని కూడా మరవకమని చెప్తూ వస్తుంది. ఇక్కడ చూస్తే 116వ కీర్తన 12వ వచనంలో చూస్తే, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటినీ నేను ఆయనకి ఏమి చెల్లింతును. దేవుడు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లింతునని చెప్పి మాట్లాడుతూ వస్తున్నాడు. కాబట్టి దేవుడు చేసిన మేలులు ఉపకారాలు, ఏమి ఉపకారాలు చేస్తున్నాడు అని అంటే అనేక విషయాలు కీర్తనగారుడు మాట్లాడుతూ వచ్చినాడు. దేవుడు ఏమేమి ఉపకారాలు చేస్తూ వచ్చినాడు. మొదటి వచనంలో, యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు, కాగా నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను. దేవుని ఎందుకు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు అంటే, దేవుడు తన మొరను విన్నపమును దేవుడు ఏం చేశాడంట, ఆలకించాడంట. దేవుడు చేసిన దావీదు చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించినట్లుగా చూస్తూ ఉన్నాం. అందుకని ఏమంటున్నాడంటే, యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించున్నాడు కనుక నేను ఆయన ప్రేమించుచున్నాను అన్నాడు. కాబట్టి దేవుడంట దావీదు చేసిన ప్రార్థన, దావీదు యొక్క మొర్ర దేవుడు వింటున్నాడు అని చెప్పి మాట్లాడుతూ వచ్చినాడు. కాబట్టి అందుకని ఏమంటున్నాడు 2వ వచనంలో, ఆయన నాకు చెవియొగ్గెను, కావున నా జీవితకాలం అంతయు నేను ఆయనకు మొరపెట్టుకును. కాబట్టి దావీదుకి దేవుడు చేసిన మేలు ఏంటంటే తన ప్రార్థన దేవుడు వింట వచ్చినాడు. దేవుడు దావీదు ప్రార్థన దేవుడు త్రోసివేయలేదు. దేవుడు దావీదు ప్రార్థన వింటూ వచ్చినాడు కనుక దావీదు దేవుణ్ణి ఎంతగానో ఆరాధించి దేవుణ్ణి గణపరుస్తూ వచ్చినాడు అనమాట. దేవుడు తన మొరను వింటూ వచ్చినాడు, తను చేసిన ప్రార్థన వింటూ వచ్చినాడు. అందుకనే దావీదు దేవుణ్ణి ఆరాధన చేస్తూ వచ్చినాడు. దేవుడు దావీదుకి చేసిన మేలులన్నింటిని బట్టి దావీదు దేవుణ్ణి ఎంతో ఆరాధిస్తున్నాడు అన్నమాట. కాబట్టి దావీదు ఎడల దేవుడు ఎన్నో కార్యాలు చేస్తూ వచ్చినాడు, అందుని బట్టి ఆరాధిస్తున్నాడు. 21వ కీర్తన 2వ వచనంలో, కీర్తనలో 21 2వ వచనంలో, అతని మనోభీష్టము నువ్వు సఫలము చేస్తున్నావు, అతని పెదవుల్లో నుండి వచ్చిన ప్రార్థన నువ్వు మానక అంగీకరించున్నావు. తన పెదవుల్లో నుండి వచ్చినటువంటి ప్రార్థన దేవుడు మానక అంగీకరిస్తున్నాడు అంట. కాబట్టి 116వ కీర్తన మొదటి వచనంలో దావీదు దేవుని ఎందుకు ఆరాధిస్తూ వచ్చినాడంటే, దేవుడు తన ప్రార్థన వింటున్నాడు కనుక, దేవుడు తన ప్రార్థనకు ప్రతిఫలం దయచేస్తున్నాడు కనుక దేవుణ్ణి ఆరాధిస్తూ వస్తున్నాడు. దేవుడు తన ప్రార్థన అంగీకరిస్తున్నాడు, తన ప్రార్థనకు దేవుడు జవాబిస్తున్నాడు, తన ప్రార్థన విని తనకు సహాయపడుతున్నాడు కనుక అందుని బట్టి దావీదు దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. మనం కూడా దేవుణ్ణి ఆరాధించాలి. ఎందుకంటే దేవుడు మన ప్రార్థన కూడా దేవుడు వింటున్నాడు, మనకు కూడా సహాయపడుతున్నాడు, మనకు కూడా సహాయం చేస్తున్నాడు.
కాబట్టి మనం కూడా దేవుడిని ఆరాధించాలి దావీదు వల్లే. దావీదు ఏంటంటే దావీదుకి దేవుడు చేసిన ఉపకారములో 12వ వచనం, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటిలో నేను ఆయనకి ఏమి చెల్లించను. కాబట్టి దేవుడు చేసిన ఉపకారాలను బట్టి ఆరాధిస్తున్నాడు. ఏంటి ఆ ఉపకారం అంటే దావీదు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించినట్లుగా బైబిల్ గ్రంథంలో రాయబడుతూ వచ్చింది. రెండోదిగా దావీదు దేవుని ఎందుకు ఆరాధిస్తున్నాడంటే 2వ వచనం, మరణ బంధకములు 3వ వచనం చూడండి, 116వ కీర్తన 3వ వచనం, మరణ బంధములు నన్ను చుట్టుకునిండెను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకునిండెను, శ్రమయు దుఃఖము నాకు కలిగింది. రెండో విషయం ఏంటంటే మరణం నుండి దేవుడు తనను రక్షించినాడు, మరణం నుండి దేవుడు తనను కాపాడుతూ వచ్చినాడు, మరణం నుండి దేవుడు తనను రక్షిస్తూ వచ్చినాడు కనుక దేవుణ్ణి ఎంతగానో ఆరాధించి దేవుణ్ణి గణపరుస్తున్నాడు అనమాట. కాబట్టి ఎందుకు దేవుణ్ణి ఆరాధిస్తున్నావు అంటే దేవుడు దావీదుకి చేసిన రెండో ఉపకారం ఏంటంటే మరణం నుండి దేవుడు తన ప్రాణాన్ని కాపాడినాడు, రక్షించినాడు. అంటే తను మరణానికి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితుల్లో కదా, మరణమందములు నన్ను చుట్టుకుని ఉండేను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకుని ఉండేను, శ్రమ దుఃఖం కలిగినప్పుడు దేవుడు తనకు తోడుగా ఉండి తనను కాపాడుతున్నాడు కనుక దేవుణ్ణి ఎంతగానో ఆరాధించి దేవుణ్ణి గణపరుస్తూ వస్తున్నాడు. అంతేకాదు మూడవ విషయం ఏంటంటే మూడవ వచనంలో 5వ వచనం, మూడవ విషయం ఏంటంటే యెహోవా దయాళుడు నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత గలవాడు. దేవుడు ఎల్లప్పుడూ కూడా దేవుడు వాత్సల్యత కలిగినవాడు. కాబట్టి అందుని బట్టి దేవుని ఆరాధిస్తున్నాడు. దేవుడు దయాళుడు కనుక అందుని బట్టి దేవుడు ఎన్నోసార్లు దావీదు చేసిన తప్పులు, దావీదు చేసిన పొరపాట్లని దేవుడు క్షమిస్తూ దేవుడు ఎంతో దయ చూపిస్తున్నాడు. అందుకని దేవుడు దయాళుడు. 5వ వచనంలో యెహోవా దయాళుడు నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత గలవాడు. వాత్సల్యత అంటే కృప చూపే దేవుడు, కాపాడే దేవుడు, కనికరం కలిగే దేవుడు. అందరూ బట్టి దేవుణ్ణి ఎంతగానో ఆరాధిస్తూ వస్తున్నాడు అనమాట. కాబట్టి మొదటిది దేవుడు తన ప్రార్థన విన్నాడు కనుక ఆరాధిస్తూ వచ్చినాడు. రెండోది మరణ బంధకములతో పాతాళ వేదనలతో చుట్టుకుని ఉన్నప్పుడు, శ్రమ దుఃఖం కలిగినప్పుడు దేవుడు తనని ఎంతో కాపాడుతూ వచ్చినాడు కనుక అందరు బట్టి దేవుణ్ణి ఎంతో ఆరాధిస్తున్నాడు. అంతేకాదు మరి మూడో విషయాన్ని చూసినప్పుడు యెహోవా దయాళుడు నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత గలవాడు అని చెప్పి దేవుణ్ణి ఎంతో ఆరాధిస్తూ వచ్చినాడు. 6వ వచనంలో చూద్దాం చూడండి. 4వ విషయం ఏమంటాడు, యెహోవా సాధువులను కాపాడువాడు, నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించు. దేవుడు మరొకసారి 4వ విషయంలో దేవుని ఎందుకు ఆయన ఆరాధన చేస్తూ వచ్చినాడంటే, దేవుని ఎందుకు స్తుతిస్తూ వచ్చినాడంటే దేవుడు సాధువులను కాపాడు. సాధువులు అంటే కాషాయ వస్త్రాలు వేసుకుని తిరగటం తిరిగే వాళ్ళు సాధువులు అంటే. కాబట్టి సాధువు అంటే దేవునికి లోబడేవాళ్ళు, దేవుని మాట వినేవాళ్ళు, విధేయత కలిగిన వాళ్ళు. సాధువు అంటే దేవుని మాటను అంగీకరించేవారు, దేవునికి లోబడేవారు, కాబట్టి దేవుని చిత్తానుసారంగా జరిగించేవాడు. దావీదుని దేవుడు ఆ రీతిగా కాపాడుతూ వచ్చినాడంట. కాబట్టి యెహోవా సాధువులను కాపాడువాడు, కాబట్టి దేవుడు కాపాడుతూ వచ్చినాడంట. అందుకని దేవుణ్ణి 5వదిగా ఎంతగానో దేవుని ఆరాధిస్తూ వస్తున్నాడు అనమాట కదా. కాబట్టి కృంగి ఉండగా 6వ వచనంలో కింద ఏమంటాడు, నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించు. కాబట్టి కృంగుదలలో ప్రతి ఒక్కరికి కృంగుదల వస్తుంది కదా. చాలాసార్లు మరి కృంగిపోతూ ఉంటాం, ఇబ్బందుల్లో కృంగిపోతాం, కష్టాల్లో కృంగిపోతాం, అనారోగ్యాల్లో కృంగిపోతాం. కృంగిన వేళలో దేవుడు తనను రక్షిస్తూ వచ్చినాడంట. కాబట్టి యెహోవా సాధువులను కాపాడువాడు, నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించు. దేవుడు తనని ఎంతగానో రక్షిస్తూ వచ్చినాడు. కృంగిన వేళలో దేవుడు తనను బలపరుస్తూ వచ్చినాడు. కృంగుదల ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి, ఎటు దిక్కుతోసిన పరిస్థితులు ఉన్నప్పుడు దేవుడు ఆ వ్యక్తిని కాపాడుతూ వచ్చినాడు కనుక దేవుని ఎంతగానో ఆరాధిస్తూ వస్తున్నాడు అన్నమాట. కాబట్టి ఇప్పుడు ఎన్ని విషయాలు చెప్పుకున్నామంటే దావీదు ఎందుకు ఆరాధన చేశాడు అని అంటే, మొదటి వచనంలో దేవుడు తన ప్రార్థనలు వింటున్నాడు కనుక దేవుని ఆరాధిస్తున్నాడు. రెండవ విషయం ఏంటంటే 3వ వచనంలో మరి
శ్రమ దుఃఖము కలిగినప్పుడు దేవుడు తను రక్షిస్తూ వచ్చినాడు, కాపాడుతూ వస్తున్నాడు, ఆరోగ్యం ఇస్తూ వచ్చినాడు. తను మరణ బంధములు తన చుట్టుకుని అంటే అనారోగ్యం చేత పీడించబడుతున్నాడు, అనారోగ్యం చేత పీడించబడుతున్నాడు. చనిపోతానేమో అనుకునేటువంటి సమయంలో పాతాళపు వేదనలు నన్ను పట్టుకుని ఉండెను. అంటే మరణపై పరిస్థితుల నుండి దేవుడు తనను రక్షించినాడు కనుక దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. ఎందుకంటే చూడండి 31 కీర్తనలు ఏమంటాడు? 31 కీర్తన 2వ వచనం, 31 కీర్తన 2వ వచనం, యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టుగా నీవు నన్ను స్వస్థపరిచితివి. దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు దావీదుని స్వస్థపరుస్తూ వచ్చినాడు అంట. 41వ కీర్తన 3వ వచనంలో, కీర్తన 41:3, 41వ కీర్తన 3వ వచనం చదవమ్మ. రోగాతిశయం మీద యెహోవాని ఆదరించును, రోగం కలగ్గా నీవే వారిని స్వస్థపరిచు. కాబట్టి దేవుడు దావీదు ఎందుకు ఆరాధన చేస్తున్నాడు దేవుడిని అంటే 3వ వచనంలో 116వ కీర్తన 3వ వచనం చూసినప్పుడు రెండోదిగా మరి తనను బాగు చేసినాడు, దేవుడు స్వస్థపరిచినాడు. శ్రమలో దుఃఖంలో ఉన్నప్పుడు దేవుడు ఆ వ్యక్తిని స్వస్థపరుస్తూ వచ్చినాడు. 3వ విషయం ఏంటి? 5వ వచనం రాయబడింది ఏంటంటే దేవుడు దయాళుడు, వాత్సల్యత చూపుతూ వస్తున్నాడు కనుక అందును బట్టి దేవుడిని ఆరాధిస్తున్నాడు. 4వ విషయం ఏంటంటే దేవుడు సాధువులను కాపాడుతూ వచ్చినాడు. తనని ఎంతగానో దేవుడు కాపాడుతూ వచ్చినాడు. ఎవరెవరి దగ్గర నుండి? సౌలు చేతిలో నుండి, ఫిలిస్తీన్ల చేతిలో నుండి దేవుడు తనను కాపాడి రక్షిస్తూ వచ్చినాడు. దుష్టుల చేతుల నుండి దేవుడు తనను కాపాడుతూ వచ్చినాడు. సౌలు చేతిలో నుండి, ఫిలిస్తీన్ల చేతిలో నుండి, ఇశ్రాయేలీయుల చేతుల నుండి, తనకు విరోధమైనటువంటి వారు అనేక మంది చేతుల నుంచి దేవుడు తనను కాపాడుతూ వస్తున్నాడు కనుక దేవుడు దావీదు మాట్లాడుతూ వస్తున్నాడు, యెహోవా సాధువులను కాపాడువాడు. నిజంగా సౌలు తరుగుతున్నప్పుడు దేవుడు కాపాడాడు. తర్వాత ఫిలిస్తీన్లు దావీదుని పట్టుకున్నప్పుడు అప్పుడు దావీదు దేవుని ఆరాధిస్తూ వస్తున్నాడు. అన్నిట్లో కూడా దేవుడు దావీదుని ఎంతగానో కాపాడాడు కనుక కాపాడిన దాన్ని బట్టి దేవా నువ్వు నన్ను కాపాడుతూ వచ్చినావు కాబట్టి నేను అనేక సార్లు నన్ను శత్రువులు పట్టుకున్నప్పుడు, శత్రువులు నా విషయమై వేలం చేస్తున్నప్పుడు, నేను కృంగి ఉన్నప్పుడు నువ్వు నన్ను రక్షించావని చెప్పి దేవుణ్ణి ఆరాధిస్తూ వచ్చినాడు. 4 విషయాలు చూస్తూ వచ్చినాడు. 5వ విషయాన్ని కూడా చదువుకుందాం. 116వ కీర్తన 7వ వచనం, నా ప్రాణమా యెహోవా నీకు క్షేమం విస్తరింపజేసి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే తనకు దేవుడు క్షేమాన్ని కలగజేసినాడు. దేవుడు ఏం కలగజేసినాడు? క్షేమం కలగజేసినాడు. అందుకని 23వ కీర్తన 6వ వచనంలో నేను బ్రతుకు దినములన్నిటిను కృపాక్షేమములే నా వెంట వచ్చుసుని అన్నాడు. కాబట్టి దేవుడు తనకు ఏం కలగజేస్తూ వచ్చినాడంట? క్షేమం విస్తరింపజేస్తూ వచ్చినాడంట. ఎక్కడికి వెళ్ళినా క్షేమమే, ఏ పని చేసినా క్షేమమే, ఏ పరిస్థితులు ఉన్నా క్షేమమే. దేవుడు తనకు ఏం చేస్తూ వచ్చినాడంట? నా ప్రాణమా యెహోవా నీకేం చేశాడు? క్షేమం విస్తరింపజేసి ఉన్నాడు. దేవుడు నీకు క్షేమం కలగజేసినాడు, నీకు నెమ్మది దయచేశాడు. అంత క్షేమంగా దేవుడు తన ఎడల చేస్తూ వచ్చినాడు కదా. కాబట్టి అందుని బట్టి దావీదు దేవుడిని ఆరాధిస్తున్నాడు. 5వ విషయం ఏంటంటే యెహోవా నా ప్రాణమా యెహోవా నీకేం చేశాడు? క్షేమం విస్తరింపజేస్తున్నాడు. దేవుడు తనను క్షేమంగా కాపాడుతూ వచ్చినాడు. దేవుడు తనకు క్షేమం దయచేస్తూ వచ్చినాడు. అందుని బట్టి కీర్తనకారుడు దేవుడిని ఆరాధిస్తూ వస్తున్నాడు అన్నమాట. ఈ రీతిగా ప్రియులరా మనం కూడా మరి దేవుని మనం ఆరాధించాలి, దేవుని మనం గణపరచాలి. దేవుడు మనది కూడా ఏం చేస్తూ వచ్చినాడు? ఆయన క్షేమం కలగజేస్తున్నాడు. ఈ దినాన్ని మనం క్షేమంగా ఉన్నామంటే కారణం ఎవరు? దేవుడు. ఈ దినాన్ని ఆరోగ్యకరంగా ఉన్నామంటే కారణం ఎవరు? దేవుడు. దావీదేడలు దేవుడు క్షేమాన్ని విస్తరింపజేస్తూ వచ్చినాడంట. తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు, నా ప్రాణమా యెహోవా నీకేం చేశాడు? క్షేమము విస్తరింపజేసి ఉన్నాడు. దేవుడు క్షేమాన్ని కలగజేస్తూ వచ్చినాడు. క్షామం కాదు, క్షామం అంటే కరువు. దేవుడు దావీదుకి క్షామం తీసుకురాలేదు కానీ క్షేమాన్ని తీసుకుని వచ్చినాడు. క్షేమంగా ఉండటం అన్ని రకాలు కూడా ప్రతి పరిస్థితి ఉంది. ఎక్కడికి వెళ్ళినా దేవుడు దావీదుకు తోడయండి. దేవుడు తనకు క్షేమాన్ని విస్తరింపజేస్తూ వచ్చాడు అంటున్నాడు. 7వ వచనం మరొకసారి చదువుకుందాం. నా ప్రాణమా యెహోవా నీకు క్షేమం విస్తరింపజేస్తున్నాడు. దేవుడు క్షేమాన్ని కలగజేస్తూ వచ్చినాడు. నెమ్మది, విశ్రాంతి.
కాబట్టి నెమ్మది, విశ్రాంతి లేని సమయంలో ఎక్కడ తిరుగులాడుతూ వచ్చినాడు. సౌలు చేత తరుగుతున్నప్పుడు తిరుగులాడుతూ వచ్చినాడు. విశ్రాంతి లేకుండా తిరుగుతూ వచ్చినాడు. నెమ్మది లేకుండా తిరుగుతూ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అయితే దేవుడు ఇప్పుడు ఏం చేస్తూ వచ్చినాడంటే తనకు క్షేమం విస్తరింపజేస్తూ వచ్చినాడు కనుక ఎంతో ఆరాధించి దేవుణ్ణి ఘనపరుస్తున్నాడు, మహింపరుస్తున్నాడు. కాబట్టి దేవుని సన్నిధిలో కాపాడబడుతూ వస్తున్నాడు. కాబట్టి దేవుని సన్నిధిలో దేవుడు తనను రక్షిస్తూ వచ్చినాడు, కాపాడుతూ వచ్చినాడు కదా. 6వ విషయాన్ని చదువుకుందాం, చూడండి 8వ వచనం. మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్ళు ఎడవకుండా నా కన్నులను, జారి పడకుండా నా పాదములను నీవు తప్పించున్నావు. దేవుని వాక్యంలో చూసినట్లయితే 8వ వచనంలో 6వ విషయం ఏమంటున్నాడంటే మరణం నుండి నా ప్రాణమును, కన్నీళ్ళు ఎడవకుండా నా కన్నులను, జారి పడకుండా నా పాదములను తప్పించున్నావు. మరణం నుండి దేవుడు తన ప్రాణాన్ని కాపాడుతూ వచ్చినాడు. కాబట్టి కన్నీళ్ళు ఎడవకుండా దేవుడు తన కన్నులను కాపాడుతూ వచ్చినాడు. జారి పడిపోకుండా, త్రొట్టిల్లిపోకుండా దేవుడు తనను కాపాడుతూ వచ్చినాడు. అందును బట్టి దేవుడిని ఆరాధిస్తున్నాడు. మరణం అనేక పర్యాయములు దేవుడు మరణం నుంచి కాపాడేవాడుగున్నాడు, కష్టాల నుంచి కాపాడేవాడుగున్నాడు, శ్రమల నుంచి కాపాడేవాడుగున్నాడు. మరణం నుండి దేవుడు తనను ఏం చేస్తూ వచ్చినాడు? కాపాడుతూ వచ్చినాడు. కాబట్టి మరణం నుండి నా ప్రాణమును, కన్నీళ్ళు ఎడవకుండా నా కన్నులను, జారిపడకుండా నా పాదములను నీవు తప్పించున్నావు. దేవుడు ఎంత కృప కలిగిన వాడు. మరణం నుంచి తప్పించి కాపాడుతూ వచ్చినాడంట. ఎన్నోసార్లు శత్రువులు సంపాదన చూస్తూ వచ్చినారు, సౌలు సంపాదన చూస్తూ వచ్చినాడు. కానీ దేవుడు తనను మరణం నుంచి తప్పిస్తూ వచ్చినాడు. అనారోగ్యాల్లో నుండి, చనిపోవచ్చినటువంటి స్థితిలో నుంచి దేవుడు తనను కాపాడుతూ వచ్చినాడు. ఎన్నో భయంకరమైనటువంటి తెగుళ్ళ నుంచి దేవుడు తను రక్షిస్తూ వచ్చినాడు. అందుకని ఏమంటున్నాడంటే మరణం నుండి నా ప్రాణమును, కన్నీళ్ళు ఎడవకుండా నా కన్నులను, జారిపడకుండా నా పాదములను నువ్వు తప్పించి ఉన్నావు అని చెప్పి దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు అన్నమాట. కాబట్టి తన పరిస్థితి ఇప్పుడు చూసినట్టు 9వ వచనం ఏమంటాడు? అందుకని సజీవులున్న దేశంలో యెహోవా సన్నిధిని నేను కాలం గడుపుతాను. సజీవులున్న దేశంలో సజీవులుగా దేవుడు ఉంచినాడు. అందుని బట్టి దేవుని ఎంతో ఆరాధిస్తే దేవుని ఎంతో ఘనపరుస్తున్నాడు, దేవుని ఎంతో మహింపరుస్తున్నాడు. మరణం నుండి నా ప్రాణమును, కన్నీళ్ళు ఏడకుండా నా కన్నులను, జారిపడకుండా నా పాదములను దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంట? కాపాడుతూ వచ్చినాడంట. అందుకని ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. దేవుడు మరణం నుంచి తనను తప్పించి తన ప్రాణాన్ని దేవుడు విమోచించి దేవుడు తనను కాపాడుతూ వచ్చిన సందర్భాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ దేవుని ఎంతో ఆరాధించి దేవుని స్తుతిస్తున్నాడు. దేవుని వాక్యం ఇంకో మాట సందర్భం ఉంటుంది చూడండి. ఒకటి ఇదే సందర్భాన్ని కూడా 55వ కీర్తన అనుకుంటా, కీర్తన 56వ కీర్తన 12వ వచనం చూడండి. దేవా, నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించున్నావు. నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు జారిపడకుండా నీవు నా పాదములను తప్పించున్నావు. కాబట్టి దేవుడు తనను ఎంతో కాపాడిన సందర్భాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కీర్తన 56వ కీర్తన 12వ వచనం. దేవా, నీవు మరణముల నుండి ఏం చేస్తూ వచ్చినావు? నా ప్రాణమును తప్పిస్తూ వచ్చినావు. నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించచ్చు జారిపడకున్నట్లు నీవు నా పాదములను ఏం చేస్తూ వచ్చినావు? తప్పిస్తూ వచ్చినావు అని చెప్పి దేవుని ఆరాధిస్తున్నాడు. మరణం నుండి దేవుడు తనను తప్పించి కాపాడుతూ వచ్చినాడు అంట. మరణ పడకలో నుండి, చనిపోవాల్సినటువంటి స్థితిలో నుండి దేవుడు తనను ఎంతగానో కాపాడుతూ వచ్చినాడు. అందుని బట్టి దేవుని ఆరాధిస్తున్నాడు. ఇవన్నిటినీ దృష్టిలో పెట్టుకుని కీర్తనకారుడైన దావీదు దేవుని ఎంతగానో ఘనపరిచి దేవుని ఎంతగానో మహింపరుస్తూ ఉన్నాడు అనమాట. అందుకని ఏమంటాడు? ఇంకో మాట సందర్భం చదువుకుందాం. 86వ కీర్తన 86వ కీర్తన 13వ వచనం. 86వ కీర్తన 13వ వచనం. ప్రభువా నా దేవా, నా ఎడల నువ్వు చూపిన కృప అధికమైనది. పాతాళపు అగాధము నుండి నా ప్రాణమును ఏం చేసానో తప్పించును. ఈ సందర్భాలు అనేక సందర్భాల్లో దావీదు మాట్లాడుతున్నాడు అన్నమాట. ప్రభువా నా దేవా,
నా ఎడల నువ్వు చూపిన కృప అధికమైన దేవుడు, అధికమైన కృపను దేవుడు తన ఎడలు చేసినాడు. మన ఎడలు కూడా చేసినాడు. మన ఎడలు కూడా దేవుడు ఆ రీతిగా చేసినాడు. నాతో కూడా పలకండి, ప్రభువా నా దేవా, నా ఎడల నువ్వు చూపిన కృప అధికమైనది, పాతాళపు అగాధము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. దేవుడు ఆ రీతిగా తనను కాపాడుతూ వచ్చినాడు. ఇబ్బందికర పరిస్థితుల్లో, కష్టాల్లో, బాధల్లో, ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు తనను కాపాడుతూ వచ్చినాడు. సౌలు చేతుల నుండి, ఫిలిష్తీయుల చేతుల నుండి అబషాలోము, తన కుమారుడైన అబషాలోము సంపాదన చూస్తూ వచ్చినాడు. అలాంటి పరిస్థితుల్లో, అనేక పర్యాయములు ప్రాణాపాయ పరిస్థితుల్లో దేవుడు తనను తప్పించి కాపాడుతూ వచ్చినాడు. దేవుడు అందుకనే దావీదు దేవుని ఎంతో ఆరాధించి గణపరుస్తూ వచ్చినాడు. 116వ కీర్తన 12వ వచనం, 116:12. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లింతును. కాబట్టి ఇక్కడ దేవుడిని ఆరాధిస్తున్నాడు. ఏంటి ఆయన చేసిన, దావీదుకి దేవుడు చేసిన మేలు ఏంటి? మొదటి వచనంలో ప్రార్థన దేవుడు విన్నాడు అంటున్నాడు. 3వ వచనంలో అనేకమైన శ్రమ నుండి, దుఃఖం నుండి దేవుడు తనను కాపాడుతూ వచ్చినాడని మాట్లాడుతూ వస్తున్నాడు. కాబట్టి అనారోగ్యం నుంచి దేవుడు తనను స్వస్థపరుస్తూ వచ్చినాడని మాట్లాడుతూ వచ్చినాడు. 5వ వచనంలో యెహోవా దయాళుడు అని మాట్లాడుతూ వచ్చినాడు. 6వ వచనంలో సాధువులను కాపాడేవాడని మాట్లాడుతూ వచ్చినాడు. 7వ వచనంలో నెమ్మది కలగజేశాడని, క్షేమం విస్తరింపజేస్తూ వచ్చినాడని మాట్లాడుతూ వచ్చినాడు. 6వ విషయము 8వ వచనంలో మరణం నుండి నా ప్రాణమును, కన్నీళ్ళు ఏడవకుండా నా కన్నులను, జారిపడకుండా నా పాదములను తప్పించి ఉన్నావని, సజీవులున్న దేశంలో యెహోవా సన్నిధిని నేను కాలం గడుపుతానని ఎంతగానో మాట్లాడుతూ వచ్చినాడు. అలాంటి పరిస్థితుల నుండి దేవుడు తనను ఎంతో కాపాడుతూ వచ్చినాడు. కాబట్టి దేవుడు తనను ఎంతో రక్షిస్తూ వచ్చినాడు. కాబట్టి ఏ మనుషుడు తనకు సహాయం చేయలేదు, కానీ దేవుడు తనను కాపాడుతూ వచ్చినాడు. ఏ మనుషుడు కూడా ఏమంటాడు చూడండి, 10-11 వచ్చినాడు. నేను అలాగూ మాటలాడి నమ్మిక ఉంచితిని, నేను మిగుల బాధపడిన వాడును, నేను తొందరపడిన వాడినై, ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాడని అనుకుంటున్నాడు. కాబట్టి ఏ మనుషుడు కూడా నమ్మదగిన వాడు కాదనుకుంటున్నాడు. ఎందుకనంటే సౌలు తరుముతూ వచ్చినాడు, కన్న కొడుకే తరుముతూ వచ్చినాడు, తన ఇంటి వాళ్ళే తనకు శత్రువులుగా వచ్చినటువంటి పరిస్థితి, తన వాళ్లే తనను చంపాలని, కడుపును పుట్టిన కుమారుడే తండ్రిని చంపాలనేటువంటి పరిస్థితులు. కాబట్టి ఇవన్నీ చూస్తూ వచ్చినప్పుడు ఏ మనిషి కూడా నాకు సహాయం చేయలేదు, ఏ మనిషి కూడా నన్ను కాపాడలేదని చెప్పి దేవుణ్ణి ఎంతగానో ఆరాధిస్తున్నాడు. 7వ విషయం ఏంటంటే 16వ వచనములో, 116వ కీర్తన 7వ వచనం, 116వ కీర్తన 16వ వచనం, యెహోవా నేను నిజముగా నీ సేవకుడను, నీ సేవకురాలి కుమారుడై ఉన్నాను, నీవు నా కట్లో నిప్పి ఉన్నావు. కట్టులు ఇప్పివేసినాను. ఏంటి కట్లు అంటే పాపపు కట్టులు కదా, కులం అనే కట్లు, మతం అనే కట్లు. ఇది నన్ను కూడా చాలామంది అనేకమైన కట్ల ద్వారా ఏం చేయబడుతున్నారు, కట్టబడుతున్నారు అనమాట. అయ్యా యేసు ప్రభు దగ్గరికి రండి, నిజమైన దేవుని దగ్గరికి రండి, నిజమైన దేవుడు ఉన్నాడు, సృష్టికర్త అయిన దేవుడు ఉన్నాడు, రండి అంటే వాళ్ళు ఏమంటారు తెలుసా అండి, మాకు దేవతలు ఉన్నారండి, మాకు దేవుళ్ళు ఉన్నారు అని అంటారు అనమాట. కారణం ఏంటంటే వాళ్ళు ఆ యొక్క దేవతలు అనేటువంటి కట్ల ద్వారా వాళ్ళు కట్టబడుతూ వచ్చినారు. నిజ దేవుని గురించి వాళ్ళకి ఎంత చెప్పినా వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారంటే కారణం ఏంటంటే వారు కట్టుల్లో ఉన్నారు. కొంతమంది పాపంలో ఉన్నారు, వాళ్ళు పాపం అనే కట్టులతో కట్టబడి ఉన్నారు. పాపం చేసే వాళ్ళు దేవుని వద్దకు రాలేరు. దేవుడు వారి పాపం నుండి దేవుడు తప్పిస్తే తప్ప వారు రాలేరు. కాబట్టి పాపం అనే కట్టులు, ఆ పాపం అనే కట్టుల నుంచి రాలేరు చాలామంది దేవుని దగ్గరకు. కొంతమంది కులం అనే కట్టులతో కట్టబడుతుంటారు అనమాట. అబ్బో మేము యేసు ప్రభువుని నమ్ముకోమండి అంటే నిజమైన దేవుడి దగ్గరికి రావటానికి మాది ఆ కులం కాదండి, ఆయన ఆ కులానికి చెందినవాడండి. చాలామంది కులం అనే కట్టుల ద్వారా ఏం చేస్తున్నారంటే కట్టబడుతున్నారు అనమాట. మా వాళ్ళు ఊరుకారండి, మేము అలా రాలేము, కులానికి భయపడి కులం అనే కట్టుల చేత నిజ దేవుని దగ్గరికి రాలేకపోతున్నారు. వాళ్ళంతా ఎక్కడికి పోతారంటే నశించి నరకానికి వెళ్ళిపోతారు. కానీ దేవుడు మనల్ని కూడా ఈ యొక్క కట్ల నుంచి విడిపించినాడు, పాపపు కట్ల నుండి,
మరణాంధకార కట్టుల నుండి, రకరకాల కట్టులు, సాతాను యొక్క కట్టుల నుండి దేవుడు మనల్ని విడిపించినాడు. బైబిల్లో కాముంది, నడుము వంగిపోయింది. లూకాసు వార్త 13వ అధ్యాయంలో చదవవసరం లేదులేండి. సాతాను ఆమె బంధించిందంట, ఆమె కట్లు నిప్పినాడంట. కాబట్టి సాతాను యొక్క కట్ల నుండి దేవుడు విడిపించినాడు. దావీదుని కూడా దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంటే 16వ వచనంలో అంటాడు, యెహోవా నేను నిజంగా నీ సేవకుడను, నీ సేవకురాలి కుమారుణ్ణి ఉన్నాను, నువ్వు నా కట్లు ఇప్పి ఉన్నావు. కాబట్టి 7వ విషయం ఏమంటాడంటే, నువ్వు నాకు ఏమై ఉన్నావు, నా కట్లని ఇప్పివేసినావు. కాబట్టి నా కట్లు ఇప్పి నన్ను కాపాడుతూ వస్తున్నావు. కొంచెం పిల్లల్ని తీసుకున్నాను, కొంచెం తీసుకో, అది లాగేస్తున్నాడు. కాబట్టి దేవుడు ఆ కట్లు ఇప్పివేస్తున్నాడు. దేవుడు ఆ కట్లు ఇప్పివేస్తున్నాడు, కట్లు ఇప్పివేసినాడు. అందుని బట్టి ఆరాధిస్తున్నాడు అన్నమాట. దేవుడు తనకు కలిగినటువంటి పాప కట్ల నుండి దేవుడు తనను కాపాడుతూ రక్షిస్తూ వచ్చినాడు. మనం కూడా ఇటు అనుభవంలో దేవుని మనం స్తుతించాలి. ఇటు అనుభవం గుండా వెళుతూ దేవుని ఆరాధిస్తున్నాడు. ఏమని ఆరాధిస్తున్నాడు చదువుకుందాం, చూడండి. 12-13 వచనాలు అందరూ కలిసి చదువుకుందాం. యెహోవా నాకు చేసిన ఉపకారం అన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లింతును, రక్షణ పాత్ర చేతబుచ్చుకుని యెహోవా నామమున ప్రార్థన చేసేదును. రక్షణ పాత్ర, దేవుడు మనకి ఇచ్చినటువంటి రక్షణ పాత్ర. ఏమిచ్చినా దేవుడు మన రుణాన్ని, దేవుడు ఆయన చేసిన రుణాన్ని మనం తీర్చుకోలేం. దేవుడు ఎన్ని మేలులు చేసినా, దేవుడు మనకు చేసిన మేలులు, ఉపకారాలు మనం తీర్చుకోలేము. దేవుని యొక్క రుణాన్ని మనం ఎప్పటికీ మనం తీర్చుకోలేము. కాబట్టి దేవుని మనం ఆరాధించాలి, దేవుని మనం గణపరచాలి. దేవా ఏమిచ్చినా నీ రుణాన్ని నేను తీర్చుకోలేనయ్యా, ఏమి చేసినాను, ఏమి ఇచ్చినా కానీ తక్కువే. ఎందుకంటే దేవుడు మనకి చేసినటువంటి ఆ ప్రాణ క్రయధనం, యేసు ప్రభువారు నీ కొరకై నా కొరకై ఈ లోకానికి వచ్చి ఆయన చనిపోయి మనకు గొప్ప రక్షణ అనుగ్రహించినాడు. అట్టి రక్షణ అనుభవంతో, రక్షణ పొందినటువంటి అనుభవంతో మనం దేవుని ఆరాధించాలి. దావీదు కూడా ఏమంటున్నాడంటే, యెహోవా నాకు చేసిన ఉపకారాలన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లింతును, ఏం చేస్తున్నాను, నేను ఏం చెల్లించినా తక్కువే అని అంటున్నాడు. రక్షణ పాత్ర చేతపరుచుకుని యెహోవా నామమున ప్రార్థన చేస్తాను. కాబట్టి మనం కూడా రక్షణ పాత్ర చేతపట్టుకుని దేవుని ఆరాధించాలి. దేవా నువ్వు నాకు ఇచ్చినటువంటి అయ్యా ఏమి చేసినా ఏమి ఇచ్చినా నీ రుణాన్ని తీర్చుకోలేను, కానీ రక్షణ పాత్ర చేతపుచ్చుకుని దేవా నేను గణపరుస్తున్నానయ్యా, నేను స్తుతిస్తున్నాను. దేవా నాకు ఇచ్చినటువంటి విలువైన రక్షణ, బైబిల్లో రాయబడేది ఇంత గొప్ప రక్షణ. ఈ గొప్ప రక్షణ బట్టి ఈ రక్షణ పాత్ర, దేవా నాకు ఇచ్చినటువంటి రక్షణ పాత్ర చేతపుచ్చుకుని నా కొద్ది స్తుతి ఆరాధన మీకే సమర్పిస్తున్నాను. దేవుని రీతిగా మనం ఆరాధించాలి. దావీదంతో ఆరాధిస్తూ వచ్చినాడు. అంతేకాదు క్రియారూపంగా కూడా చేస్తూ వచ్చినాడు. దేవుని 14వ వచనంలో యెహోవాకు నా మొక్కుబడులు చెల్లించేదను, ఆయన ప్రజలందరూ ఎదుటినే చెల్లించేదను. దేవునికి మనం మొక్కుబడులు చెల్లించాలి, దేవుని ఆరాధించాలి, దేవుని క్రియారూపంగా ఆరాధించాలి, హృదయంతో దేవుని ఆరాధించాలి, ఘనపరచాలి, దేవుని స్తుతిస్తూ రావాలి. అందరు ప్రజలు ఎదుట దేవుని ఆరాధించాలి. ఎవరెవరి ముందు దేవుని ఆరాధిస్తున్నాడు? 17వ వచనం, నేను నీకు కృతజ్ఞతార్పణ అర్పించేదను, యెహోవా నామమున ప్రార్థన చేసేదను, ఆయన ప్రజలందరి ఎదుటను, యెహోవా మందిరపు ఆవరణములోను, యెరూషలేమా నీ మధ్యను నేను యెహోవాకు మొక్కుబడులు చెల్లించేదను. యెహోవాను స్తుతించుడి. అందరిలో దేవుని ఆరాధించాలి ప్రియులారా. అందరిలో, ప్రజలందరి మధ్యలో గంభీరంగా నువ్వు చేసే ఆరాధన దేవుడు, ప్రజలు కూడా అనుకోవాలి, అబ్బా దేవుడు ఈ శిష్యుడేడలు ఎన్ని మేలు చేశాడో, ఎన్ని ఆశ్చర్యకార్యాలు చేశాడో, చూడు ఎంత చక్కగా ఆరాధిస్తుంది అనుకోవాలా. అప్పుడు దేవుని నామానికి మహిమ కలుగుద్ది ప్రియులారా. మనం గొంతెత్తి స్వరమెత్తి దేవుని మనం ఆరాధించాలి. సమాజంలో, ప్రజల మధ్యలో, దేవుని సన్నిధిలో మనం నిలబడి దేవుని మనం ఆ రీతిగా ఆరాధించి దేవుని ఘనపరచాలి. వీటన్నిటిని బట్టి ఎందుకు దేవుని ఆరాధించాలంటే ఏమంటున్నాడు 12వ వచనంలో, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లింతును. దేవుడు చేసిన మేలుడు, దేవుడు చేసిన ఉపకారాలు బైబిల్లో రాయబడింది. దేవుడు అందరికి ఉపకారి. బైబిల్ ఏమి చెప్తుంది చెప్పండి? యెహోవా అందరికీ ఉపకారి. దేవుడు నీకు నాకు మనందరికి కూడా ఏమై ఉన్నాడు? ఆయన ఉపకారి అయి ఉన్నాడు అన్నమాట కదా. మనందరికీ
దేవుడు ఉపకారి అయి ఉన్నాడు. ఉపకారిని మనం ఏం చేయాలి? ఆరాధించాలి. ఆయన చేసిన ఉపకారములకు, ఆయన చేసిన మేలులకు దేవుని మనం ఆరాధించేవారంగా ఉండాలి. ప్రియుల, దేవుని మనం ఘనపరిచే బిడ్డలంగా ఉండాలి. దేవుడు అందరికి ఉపకారం చేసినాడు ఆయన. కాబట్టి అందరము దేవుని ఆరాధించి దేవుని మనము స్తుతించాలి. దేవుని ఎంతగానో ఘనపరిచి దేవుని మహింపరిచి దేవుని స్తుతించాలి. ఎన్ని విషయాలు చెప్పుకున్నాం, ఎందుని బట్టి చేయాల్సి వచ్చిందండి? మొదటి వచనములో ప్రార్థన వింటూ వచ్చినాడు దేవుడు, అందుకని ఆరాధిస్తున్నాడు. రెండోది ఏంటంటే 3వ వచనంలో అనేకమైన శ్రమ నుంచి, దుఃఖం నుంచి, మరణ వ్యాధి నుంచి తప్పించి కాపాడుతూ వచ్చినాడు. తర్వాత 3వది చూసినట్లయితే 5వ వచనంలో దేవుడు తను చేసిన తప్పులు, తను చేసిన పాపాలన్నీ కూడా క్షమిస్తూ వాత్సల్యత చూపుతూ వచ్చినాడు. 6వ వచనంలో 4వదిగా సాధువులను కాపాడుతూ వచ్చినాడు. 5వ విషయం ఏంటంటే తనకు దేవుడు 7వ వచనంలో విస్తరింపజేశాడు, క్షేమాన్ని విస్తరింపజేశాడు. 8వ వచనం చూస్తే మరణం నుండి కన్నీళ్లు కారకుండా తన కన్నులను జారబడకుండా తన పాదములు కాపాడుతూ వచ్చినాడు. కాబట్టి 7వ విషయం మనం చూసినట్లయితే దేవుడు తన కట్లు నిప్పివేసినాడు. ఇవన్నీ మనం చెప్పవసరం లేదు, కానీ మనం 2 మాటలతో దేవా నా పక్షంగా మీరు చేసిన మేలుడు, ఇవన్నీ మనం చెప్పవసరంలా, మనం ఒకటే చెప్పాలి. ఇప్పుడు మనం ఆరాధన చేస్తున్నాం, ఏమైనా ఆరాధన చేయాలి? ప్రభా నా ఎడల మీరు చేసిన కార్యములు, ఉపకారాలన్నింటిని బట్టి, నా ఎడల మీరు చేసిన ఉపకారాలన్నింటిని బట్టి మిమ్మల్ని నేను స్తుతిస్తున్నాను. దేవా నా రక్షణ పాత్ర చేతపుచ్చుకుని దేవా నేను మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మిమ్మల్ని ఘనపరుస్తున్నాను. 2 మాటలు ఏం చెప్పాలి దేవునికి? నేను చెప్తాను, నాతో కూడా మీరు చెప్పండి. ఆరాధన ధారాళంగా మీరు చేయడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. అందరూ ఆరాధన చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు, అందరూ స్తుతించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మౌనంగా వెళ్ళిపోకూడదు. కాబట్టి మనం ఆరాధన చేయాలి 2 మాటలతో. వాక్యం విన్నాం కదా, దేవా నా ఎడల మీరు చేసిన ఉపకారాలన్నింటిని బట్టి నేను స్తుతిస్తున్నాను. 2 నాతో కూడా చెప్పండి, దేవా నా ఎడల మీరు చేసిన ఉపకారాలన్నింటిని బట్టి, నా ఎడల మీరు చేసిన మేలులన్నింటిని బట్టి నా రక్షణ పాత్ర చేతపుచ్చుకుని నా కొద్ది స్తుతి ఆరాధన మీకే సమర్పిస్తున్నాను. ఈ 2 మాటలతో మనం దేవుణ్ణి ఆరాధన చేద్దాం. దావీదేడల ఏ మేలైతే చేస్తూ వచ్చినాడో నీ ఎడల కూడా దేవుడు అట్టి మేలు చేస్తూ వచ్చినాడు. కనుక ఇట్టి అనుభవంతో మనం దేవుణ్ణి ఆరాధించి దేవుణ్ణి స్తుతిద్దాం. ఈ సమయంలో పాటలు పాడే సహోదరులు రండి. సహోదరుడు సక్కబాలు, సన్ని, ప్రవీణ్ వచ్చినట్లయితే మనము పాట పాడుకుందాం. లేచి నిలబడి పాడదాం. పాట సంఖ్య 614. పాత పాడస్కంలో 601. నా పాపములను క్షమించను ప్రభు నా నేత్రములను వెలిగించను. పల్లవి మొదటి చరణం, చివరి చరణం పాడుకుందాం. పాట అంతా పాడటానికి మనకు సమయం లేదు కనుక కొత్త పాడవస్కంలో 614, పాత పాడవస్కంలో 601. నా పాపములను క్షమించను ప్రభు నా నేత్రములను వెలిగించను. మొదటి పల్లవి మొదటి చరణం, రెండవ చరణం, చివరి చరణం పాడుకుందాం. నా పాపములను క్షమించెన్ ప్రభు నా నేత్రములను వెలిగించెన్. ప్రభు యేసే నన్నెంతో ప్రేమించెన్, ప్రాణమును నా కొరకు సగెన్. నా పాపములను క్షమించెన్ ప్రభు నా నేత్రములను వెలిగించెన్. నా పాపములను క్షమించెన్ ప్రభు నా నేత్రములను వెలిగించెన్. మలిన వస్త్రములతో నేను చెడిన హృదయముతో నేను, మలిన వస్త్రములతో నేను చెడిన హృదయముతో నేను కలువరి సిలువను చేరను.
కలువరి సిలువను చేరను. ప్రభు నా పాపములను క్షమించెను. ప్రభు నా నేత్రములను వెలిగించెను. మరణము నుండి నా ప్రాణమును కన్నిటి నుండి నా కన్నులను, మరణము నుండి నా ప్రాణమును, కన్నిటి నుండి నా కన్నులను తప్పించెను నా తండ్రి. తప్పించెను నా తండ్రి. ప్రభు నా పాపములను క్షమించెను. ప్రభు నా నేత్రములను వెలిగించెను. యెహోవా తన స్వాస్యముగా బహుగా తన మహిమను చూపించెను. యెహోవా తన స్వాస్యముగా బహుగా తన మహిమను చూపించెను. బహు ప్రియమున నన్ను పిలచెను. బహు ప్రియమున నన్ను పిలచెను. ప్రభు నా పాపములను క్షమించెను. ప్రభు నా నేత్రములను వెలిగించెను. ప్రభు యేసే నన్నెంతో ప్రేమించెను. ప్రాణమును నా కొరకు సగెను. ప్రభు నా పాపములను క్షమించెను. ప్రభు నా నేత్రములను వెలిగించెను. నా పాపములను క్షమించెను. ప్రభు నా నేత్రములను వెలిగించెను. ఈ సమయంలో సండే స్కూల్కి వెళ్ళే సహోదరి మొట్టమొదట ఆరాధించి వెళ్తారు. ఒక సహోదరుడు సహోదరి మార్చి మనం కొద్ది సమయంతో క్లుప్తంగా దేవుని ఆరాధన చేద్దాం. ఒక సహోదరుడు సహోదరి మార్చి మనము దేవుణ్ణి ఆరాధన చేద్దాం. మొట్టమొదట